పెద్దాపురంలో కానిస్టేబుల్ హోంగార్డులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వ్యభిచార గృహాలను నడుపుతున్న మహిళలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కానిస్టేబుల్ శివరామకృష్ణ, హోంగార్డ్ శివకృష్ణను సస్పెండ్ చేశారు. తమ కుమార్తెను వ్యభిచార గృహ నిర్వాహకురాలు వేధిస్తున్నారని ఉన్నతాధికారులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో భారతిపై కేసు నమోదు చేశారు. తల్లికి కుమార్తెను అప్పగించారు. భారతికి సహకరించిన శివరామకృష్ణ, శివకృష్ణను సస్పెండ్ చేశారు. మరోవైపు పెద్దాపురంలో డీఎస్పీ శ్రీహరి ఆధ్వర్యంలో వ్యభిచార గృహాల్లో పెద్ద ఎత్తున పోలీసులు సోదాలు నిర్వహించారు. కొందరు మహిళలను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మధ్యన సోషల్ మీడియాలోనే అలాగే యూట్యూబ్స్ లోని అంతా కూడా హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి ఇద్దరు మహిళలకు సంబంధించిన విషయం. అది గత 5.5 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం అండి. ఈ మధ్యకాలంలో వారి మధ్యన ఏం జరిగిందో తెలియదు. అదంతా కూడా బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణ చేస్తున్నారు. ఆ విషయంలో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పెద్దాపురం సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఉన్న ఏవైతే విషయాలు వెలుగులోకి వస్తాయో దాని ప్రకారం ఎవరు తప్పుంటే వాళ్ళ మీద తప్పకుండా జరిగింది. పెద్దపల్లి సంబంధించి ఈ 1 year నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను. గతంలో ఏ కంప్లైంట్ ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం కరెక్ట్ కాదు. అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది. ఆ ఏడీబీ రోడ్ లో గతంలో ట్రాన్స్జెండర్ కానివ్వండి, లేకపోతే ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామర్లకోట కానీ పెద్దాపురం ఎస్హెచ్ఓ యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, ప్రజల యొక్క సహకారంతో, మీడియా యొక్క సహకారంతో, ప్రజల సహకారం, అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృత నిశ్చయంతో ఉన్నాం. అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా కాకినాడ జిల్లాలో ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా అమాయక యువతలని లక్ష్యంగా తీసుకుని వారిని బలవంతంగా ఈ రొంపులోకి దించుతున్నాయి. ఇందుకోసం కొంతమంది పోలీసులు కూడా ఈ వ్యభిచార ముఠాలకు సహకరించి కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ హోంగార్డు మరో కానిస్టేబుల్ కలిసి వ్యభిచార ముఠాకు చెందిన ఓ నిర్వాహకురాలుతో ఆ చట్టపట్టాలు వేస్తారు, డ్యాన్సులు వేయడం కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. అందులో భాగంగా ఈ పోలీసు సాయంతో ఈ ముఠాలు అమాయక యువతను లక్ష్యంగా తీసుకుని దీన్ని ఆకర్షిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రత సమస్యలు కూడా తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ప్రధానంగా గత కొన్ని రోజులుగా పెద్దాపురంలో వ్యభిచార ముఠాలు బాగా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే అమాయక యువతలను లక్ష్యంగా చేసుకుని వీళ్ళని ఇందు రొంపులోకి రాయే క్రమంలో 2 గ్రూపుల మధ్య తరచుగా వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇందులో కొన్ని ముఠాలకు పోలీసు సహకరిస్తుండడం, మరికొన్ని ముఠాలకు పోలీసు సహకారం లేని నేపథ్యంలో ఒకరిపై పట్ల ఫిర్యాదులు కూడా చేసుకున్నారు, తీవ్ర కలకలం రేపుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల వ్యభిచార ముఠా నిర్వాహకురాలు పోలీసు ఆకృత్యాలపైన సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అందులో భాగంగా నిన్నటి నుంచి కూడా పోలీసులు భారీ ఎత్తున పెద్దాపురం పట్టణంలో మోహరించి అనేక ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించారు. కొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఏదైతే కొన్ని వ్యభిచార ముఠాలకు సహకరిస్తున్న ఓ హోంగార్డు, కానిస్టేబుల్ కూడా గుర్తించి ఇప్పటికే వారిద్దరు కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సస్పెండ్ చేశారు. ఇది కాకుండా మరికొందరు పోలీసుల పాత్రపై కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. త్వరలో వారు కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అయితే పెద్దాపురం పట్టణానికి ఈ మచ్చ పోయినప్పటికీ కూడా బయట నుంచి వచ్చిన ముఠాలు ఈ ప్రాంతంలో ఉన్న పేరుని లక్ష్యంగా తీసుకునే వ్యాపారం కొన్ని రోజులుగా సాగిస్తున్నాయి. అందులో భాగంగా కొంతమంది వ్యభిచార ముఠాలకు చెందిన తనయులు కూడా, కొంతమంది కాలేజీ అమ్మాయిలు కూడా రొప్పుల్లోకి బలవంతంగా దించుతున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయని చెప్పాలి లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ అప్పారావు.